Hi everyone, good morning. Fourth day from Alipi boat houseboat యాక్చువల్గా ఇప్పుడే తెల్లారుతుంది 6:30 టైం. ఇప్పుడే లేచాము, రెడీ ఇంకా బయలుదేరి కోవలం వెళ్ళాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బోట్ హౌస్లో మనకి ఇచ్చింది ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్, జామ్, బటర్. ఇదంటే బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనము ఒక సైడ్ మనకి నైట్ అంతా కట్టేసి ఉంది బోటు, ఆపోజిట్ సైడ్లో మన డెస్టినేషన్ అనమాట. జస్ట్ ఒక 5 minutes జర్నీ. సో 5 minutes తర్వాత మాకు యువతల పక్క దింపేశారు. అక్కడి నుంచి బయలుదేరి మేము కోవలంకి జర్నీ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు అలిపి నుంచి స్టార్ట్ అయ్యామండి. 7:30 అయింది. నెక్స్ట్ డెస్టినేషన్ కోవలం. సో వాతావరణం అయితే ప్రస్తుతానికి బాగా మేఘాలు ఉన్నాయి. నైట్ కల్లా కన్యాకుమారి వెళ్ళాలన్నది ప్లాన్. కన్యాకుమారిలో సన్సెట్ చూడాలి. మరి తుఫాన్ అని చెప్తున్నారు బంగాళాఖాతంలో. పరిస్థితి ఏంటో తెలియదు. ఒకవేళ సన్ కనిపిస్తే కనుక సన్సెట్ షూట్ చేస్తాము, లేదంటే కనుక అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం అనమాట. స్టే ట్యూన్. అలిపి నుంచి కోవలం వెళ్ళే రూట్లో మాకు జటాయు ఎర్త్ సెంటర్ అని చెప్పి ఒక కొండ మీద గద్ద రివర్స్లో పడుకొని ఉన్న ఒక బొమ్మలా ఉంటుంది. దాని కింద అదే స్టోన్తోనే కార్వింగ్ చేసింది అది. అక్కడ కింద టెంపుల్ ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ ఏమో 350 రూపీస్ పర్ హెడ్. అక్కడ నుంచి రోప్ వేలో పైకి తీసుకెళ్తారు. దానికి పర్ హెడ్ 500 అన్నారు. అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఓన్లీ క్యాష్ అన్నారు. మా దగ్గర క్యాష్ ఓన్లీ 1000 రూపీసే ఉంది. కాబట్టి ఓన్లీ ఈ బాధని పైకి పంపించాము. ఇంకా నేను ప్రతాపు కార్లోనే కూర్చున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour తన పైకి వెళ్ళి వీడియోస్ అన్నీ కవర్ చేసుకొని వచ్చాడు. This is Trivandrum. We're just entering into Trivandrum. ట్రివేండ్రం నుంచి కోవలం బీచ్ 20 kilometers ఉంటుంది. అరౌండ్ 30 minutes జర్నీ. ఇంకా ఈ ట్రివేండ్రం మనం హైవేలో వెళ్తూ ఉంటే మీకు ఇన్ఫోసిస్, TCS, తర్వాత ఎయిర్పోర్ట్ అవన్నీ ఆ రోడ్లోనే కనిపిస్తాయి. దిస్ ఈజ్ లూలు మాల్.
మనం కోవలం బీచ్కి వచ్చేసాం. కోవలం బీచ్లో ఉన్నాం. ఇక్కడ అంతా మేఘాలు ఉన్నాయి, ఎండ అయితే లేదు, కానీ వాటర్లో ఆడుకుంటారు చాలామంది. మనలు కూడా వెళ్తున్నారు ఇప్పుడే. వాటర్ అయితే కొంచెం పర్లేదు, అంటే బే ఆఫ్ బెంగాల్లో ఉన్నంత ఎర్రగా లేవు, కానీ బెటర్, కొంచెం బాగానే ఉన్నాయి. చాలామంది వచ్చారు ఇక్కడికి, పబ్లిక్. సో కోవలం అనేది చాలా ఫేమస్ బీచ్ అనమాట కేరళలో. త్రివేంద్రంలో నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే త్రివేంద్రం నుంచి అరౌండ్ 18 to 20 kilometers. సో ఫేమస్ బీచ్ అంటే ఇదే అన్నమాట. ప్రశాంతంగా ఈ సముద్రాన్ని చూస్తూ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాం. ఇది రెంట్ గంటకి 100 రూపాయలు అన్నమాట. గొడుగు. గోప్రోని ఇసుకలో పెట్టి వీడియో తీస్తుంటే అలా వచ్చి నీళ్ళతో గోప్రో వాటర్లో పడిపోయింది. మళ్ళీ రిటర్న్ నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంది. నీళ్ళు బ్యాక్ వెళ్ళిపోతున్నప్పుడు ఇమీడియట్గా తీసి క్లీన్ చేసాము. లక్కీలీ గోప్రో డ్యామేజ్ అవ్వలేదు. కోవలం బీచ్ నుంచి కన్యాకుమారి వెళ్ళే హైవే అండి. హైవే అయితే చాలా బాగుంది. అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో 4 lane హైవే. ఓకే, ఇప్పుడు మీ మ్యాప్ చూస్తే రైట్ సైడ్లో ఏమో కేరళ, లెఫ్ట్ సైడ్లో ఏమో తమిళనాడు. బార్డర్ అనమాట, మనం బార్డర్లో ఉన్నాం. సో ఈ రోడ్డు డివైడ్ చేస్తుంది 2 స్టేట్స్ని. ఇంకా కన్యాకుమారి 30 kilometers ఉందన్నప్పటి నుంచి రోడ్ ఏమో బీచ్కి ఆనుకొని, సముద్రంకి ఆనుకొని రోడ్డు ఉంది. సో ఆ రోడ్లో కొంచెం దూరం వెళ్ళాక కూడా మధ్యలో ఆగాము. ఇక్కడ బీచ్ కనిపిస్తే ఆగాము. జనరల్గా బీచ్ అంటే విపరీతంగా పబ్లిక్ ఉంటారు కదా, ఇక్కడైతే ఎవ్వరూ లేరు. ఓన్లీ మేము ముగ్గురము, ఇంకా ముగ్గురు ఎవరో నిలబడి ఉన్నారు అక్కడ. మొత్తం బీచ్లో ఆ రోడ్డు కొట్టుకుపోకుండా అక్కడక్కడ రాళ్ళు వేశారు. ఆ రాళ్ళపైకి ఎక్కాము మేము. గాలి అయితే టూ మచ్గా వస్తుంది. మేము గాలికి ఎగిరిపోయేలాగా అనిపించింది.
కన్యాకుమారి బీచ్కి వచ్చేసాము. ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ఇంకా ఇక్కడికే వస్తారనమాట. దిస్ ఈజ్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పి ఒక పెద్ద స్టాచ్యూ అవన్నీ లోపలికి ఉంటాయి సముద్రం లోపల. అక్కడికి బోటింగ్లో తీసుకెళ్తారు. అయితే బోట్ ఈవినింగ్ 4 o'clock లాస్ట్. మేము కన్యాకుమారి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అయింది ఈవినింగ్. కాబట్టి అది మేము చూడలేకపోయాము. ఈ కన్యాకుమారితో ట్రిప్ లాస్ట్ అనమాట మా ట్రిప్. యాక్చువల్గా అయితే రామేశ్వరం అండ్ పాండిచ్చేరి కూడా ప్లాన్లో ఉన్నాయి. కాకపోతే బికాజ్ ఆఫ్ సైక్లోన్ తుఫాన్ ఉండడం వల్ల అటు ఫుల్ వర్షం పడుతుందని చెప్పి ఆ 2 ప్లేసెస్ని మేము స్కిప్ చేసాం. ఇక్కడ సన్సెట్ అనేది లాస్ట్లో అవుతుంది ఇండియాలో. సో సన్సెట్ కవర్ చేద్దాం ట్రై చేసాం, కానీ మేఘాలు ఉండడం వల్ల కంప్లీట్ సన్సెట్ కవర్ చేయలేకపోయాం. కాకపోతే ఒక గ్లిమ్స్ లాగా మీకు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాచ్ టవర్ పైనుంచి తీసాం ఇది. ఐదో రోజు ఉదయం 9 గంటలు. ఇప్పుడు మేము నైట్ ఎక్కడ స్టే చేయలేదు, ఆ కార్లోనే కొద్దిసేపు పడుకున్నాం. ఇక్కడ మొత్తం సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల దారి అంతా వర్షమే. ఇప్పుడు మనం కుప్పంలో ఎంటర్ అవుతున్నామండి. ఇది తమిళనాడు బార్డర్ నుంచి కుప్పంలోకి ఎంటర్ అయ్యే రోడ్డు. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఊరు అనమాట. సో చంద్రబాబు నాయుడు కుప్పం కాన్స్టిట్యూన్సీలో నిలబడి ఈసారి చాలా మంచి మెజారిటీతో గెలిచాడు. సీఎం అయ్యాడు ఆంధ్రాకి. ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేసాము. ముందు రోజు ఈవినింగ్ 7 o'clock బయలుదేరితే కన్యాకుమారి నుంచి మధ్యలో ఆగుతూ నిద్రపోతూ నెక్స్ట్ డే నైట్ 11 o'clockకి హైదరాబాద్ చేరుకున్నాం. ఇక్కడతో టోటల్ 5 days సౌత్ ఇండియా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మేము 3 వెళ్ళాం కార్లో. ఓవరాల్గా ట్రావెల్కి తర్వాత ఫుడ్ స్టే అన్నీ కలిపి పర్ హెడ్ 14,000 రూపీస్ ఖర్చు వచ్చింది, 14,000. దాంట్లో కూడా మెయిన్ ఏంటంటే అలిపి హౌస్ బోట్కి కొంచెం ఎక్కువైంది. డీజిల్కి అండ్ టోల్ గేట్స్కి మాకు ఓవరాల్గా 3,000 kilometers గాను 20,000 వచ్చింది ఓవరాల్ ఖర్చు. ఎందుకంటే కార్ మైలేజ్ బాగా వచ్చింది, డీజిల్ కదా, లీటర్కి 22-23 kilometers రేంజ్లో వచ్చింది. తర్వాత కర్ణాటకలో మనకంటే 8 rupees తక్కువ అనమాట డీజిల్ రేటు. సో ఇలాగా మా ప్రయాణం అంతా సాగింది. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం. థ్యాంక్ యూ.